ఒక ఊర్లో అమాయకుడు భుజాన ఒక మేకపిల్లని వేసుకుని దాన్ని ఏదో అమ్ముకోవాలను పాపం బజారుకి బయలుదేరుతాడు. ఇంట్లో నుంచి గడప దాటుతానే ఒకడొచ్చి నీ కుక్క బలి బాగుంది అని అంటాడు. అమాయకుడు అనుకుంటాడు, ఏందిరా అబ్బాయిది, నేనేమో మేకపిల్ల వేసుకొని పోతా ఉన్నాడు, భుజాన ఈయనేమో కుక్క పిల్ల బాగుందని అంటాడు ఏంది అని చెప్పి, లేదయ్యా ఇది మేకపిల్ల, ఇది కుక్క పిల్ల కాదు అని చెప్పి చెప్తాడు. ఆ నుంచి ఇంకో 4 అడుగులు ముందుకేస్తాడు. ఆ వీధి టర్నింగ్ దిగేసరికి ఇంకొకటి ఎదురవుతాడు. అరే నీ కుక్క పిల్ల చాలా తెల్లగా ఉంది, చాలా బాగుంది అంటాడు. ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు అని అంటాడు. కాదు స్వామి, ఇది మేకపిల్ల, ఇది కుక్క పిల్ల కాదు ఇది అని చెప్పి, నీ కన్ను కనపడడం లేదా నీకు అని చెప్పి మళ్ళా ముందుకు పోతాడు. ఇంకోటి కనుక నీ కుక్క పిల్ల బలి బాగుంది, నాకు అమ్ముతావా అని అంటాడు. ఏం కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆయన తిడతాడు, అరే ఇది మేకపిల్ల అయినా కుక్క పిల్ల కాదు ఇది అని చెప్పి మళ్ళా 4 అడుగులు ముందుకేస్తాడు. ఇంకొకడు కనపడతాడు, కుక్క పిల్లని ఎందుకయ్యా నువ్వు భుజాన్ని వేసుకొని పోతా ఉంటావు, పక్కన నీతో పాటు నడవమంటే నడవదా అంటాడు. నా కళ్ళకి ఏమన్నా అయిందా, నా మనిషికి ఏమన్నా అయినా అని చెప్పి మేకపిల్లని తీసి ఆడేసి నాకు మేకపిల్ల వద్దు, నాకు ఈ కుక్క పిల్ల వద్దు అని చెప్పి పోతాడు. కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ పద్ధతిలో ఏ రకంగా దాన్ని నడుపుతా వస్తున్నాడు అన్నదానికి నిదర్శనం ఇది. ఫస్ట్ వ్యక్తి పేరు చంద్రబాబు, రెండో వ్యక్తి పేరు దత్తపుత్రుడు, మూడో వ్యక్తి పేరు బీజేపీలో ఉన్న తన వదినమ్మ తన మనిషి, 4వ వ్యక్తులు ఎవరు అంటే ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఎల్లో మాఫియా. లేని అప్పులు ఉన్నట్టుగా చివరికి ఎందుకు చేస్తున్నారు అని అంటే కారణం సూపర్ 6లు, సూపర్ 7లు ప్రజలకు ఇవ్వకుండా మోసం చేసేందుకు ఇదంతా.